కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నూతనంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి ఎటువంటి అభివృద్ధి పనులు చేయటం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నరేంద్ర మోదీ గత 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రదేశాలతో పోటీ పడే విధంగా చేశారని, అందుకే ప్రజలు నమ్మి మళ్లీ అధికారం ఇచ్చారన్నారు. తనను నమ్మి రెండోసారి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. 2029లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఆ దిశగా పనిచేయాల్సిందిగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మన తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షాలకే ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈసారి ఏదైతే వర్షపు నీటి కాలువలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి పూడికను తీయాలో అది అరకొర మాత్రమే తీశారు. అది ఓపెన్ నాలాలు కావచ్చు, అండర్ గ్రౌండ్ వర్షపు నీటి కాలువలు కావచ్చు, ఎక్కడ కూడా పూడిక సరిగ్గా తేయలేదు. దాని కారణంగానే చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్ల మీదనే పారుతూ ఉన్నాయి. దాని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. ఈ వచ్చేటువంటి వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా ఓపెన్గా ఉన్నటువంటి నాళలన్నింటినీ కూడా మరి మాన్యువల్స్ వేయడము, అరకొరగా నాసిరంగా ఉన్నటువంటి మాన్యువల్స్ అన్ని రిప్లేస్ చేయడము, కొట్టే వేయడము,